Hello everyone. In the previous videos, మనం ఆల్రెడీ ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటి, ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చూసాము. అండ్ అలానే మిస్సింగ్ వాల్యూస్ ఒకవేళ మన డేటా సెట్లో కనుక ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో క్లియర్గా చూసాము. అండ్ ఆ తర్వాత సపోజ్ మన డేటా సెట్లో వేరియస్ ఫీచర్స్ ఉంటాయి కదా, కొన్ని ఫీచర్స్లో వాల్యూ స్ట్రింగ్స్ ఉండొచ్చు లేదా క్యారెక్టర్స్ ఉండొచ్చు. అలా స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మోడల్ అనేది డైరెక్ట్గా వాటిని అర్థం చేసుకోలేదన్నమాట. సో యాజ్ మోడల్ వాటిని అర్థం చేసుకోలేదు కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని సమ్ న్యూమరికల్ వేలో ఎన్కోడ్ చేసి మోడల్కి చూపించాలన్నమాట. సో అలా ఎన్కోడ్ చేయడానికి మన దగ్గర వేరియస్ ఎన్కోడింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి లేబుల్ ఎన్కోడింగ్, అండ్ ఆ తర్వాత ఆర్డినల్ ఎన్కోడింగ్, అండ్ ఫైనల్లీ వన్ హాట్ ఎన్కోడింగ్. సో ఈ అన్ని టెక్నిక్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీకు ఏదైనా కనుక క్లారిటీ లేకపోతే ఇదే ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. ఈ పర్టికులర్ వీడియోలో మనం డేటా స్కేలింగ్ అంటే ఏంటి అండ్ దాన్ని ఎందుకు చేయాలి అండ్ ఆల్సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అసలు డేటా స్కేలింగ్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికల్గా ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ డేటా సెట్ని చూసారనుకోండి, ఇందులో మనకి హైట్, వెయిట్, ఇంకా శాలరీ ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి అనుకుందాం. అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ వచ్చేసి ఫర్ సపోజ్ వై అనుకుందాం. ఈ వై కెన్ బి ఎనీథింగ్. సో మనం లైక్ ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఏం తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటా సెట్ కింద మనం తీసుకుంటున్నాం. ఈ పర్టికులర్ డేటా సెట్లో హైట్, వెయిట్, శాలరీ అనేవి ఇక్కడ మీరు చూసుకుంటే హైట్ అనేది సమ్ 4.23 అనేది ఇందులో మినిమం వాల్యూ, అండ్ ఈ కాలంలో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 7. ఓకే. అండ్ సిమిలర్లీ ఈ వెయిట్ కాలం వచ్చేసి మినిమం 40, ఇది మినిమం మన హోల్ కాలంలో. అండ్ సిమిలర్లీ మ్యాక్స్ వచ్చేసి ఇక్కడ ఉంది, అది 150. అండ్ ఇందులో ఈ శాలరీ కాలంలో మినిమం 20K ఉంది, అండ్ మ్యాక్సిమం వచ్చేసి 50 lakhs ఉంది. సో ఇలాగా ఈ ప్రతి కాలమ్స్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఇది మినిమం ఇది మ్యాక్సిమం అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ హైట్ కాలంలో ఉన్న వాల్యూస్ 4.23 ఇంకా 7 మధ్యలో ఉన్నాయి. వెరాజ్ వెయిట్ కాలంలో ఉన్న వాల్యూస్ 40 ఇంకా 150 మధ్యలో ఉన్నాయి. అండ్ సిమిలర్లీ శాలరీ కాలంలో ఉండే వాల్యూస్ మన దగ్గర 20K to 50 lakhs ఈ మధ్యలో ఉన్నాయన్నమాట. ఇలాగా ఈ హైట్, వెయిట్ ఇంకా శాలరీ ఈ మూడు డిఫరెంట్ ఫీచర్స్, అండ్ ఈచ్ ఫీచర్కి వన్ కరస్పాండింగ్ స్కేల్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక రేంజ్లో ఉంది, వెరాజ్ ఇది ఇంకో రేంజ్లో ఉంది, అండ్ ఇది వీటి రెండింటికి కంప్లీట్లీ డిఫరెంట్గా వేరే స్కేల్లో ఉన్నాయి కదా. ఇన్ జనరల్ డేటా స్కేలింగ్లో మనం ఏం చేస్తామంటే వీటినన్నిటినీ మనం సేమ్ స్కేల్లోకి తెచ్చేస్తాం. అంటే ఫర్ సపోజ్ దీని స్కేల్ ఇప్పుడు 4.23, 7 కదా, అంటే ఈ వీటి మధ్యలో దాని వాల్యూస్ అయితే ఉన్నాయి. సో మనం దాన్ని స్కేల్ డౌన్ టు 0 to 1 చేసేస్తాం అనమాట. అండ్ దీన్ని ఎలా అయితే చేస్తామో సిమిలర్లీ ఈ పర్టికులర్ ఫీచర్ని కూడా మనం స్కేల్ డౌన్ టు 0 to 1 చేస్తాము. అండ్ ఈ పర్టికులర్ ఫీచర్ని కూడా మనం 0 to 1 స్కేల్ చేస్తాం. మన దగ్గర ఎన్ని ఫీచర్స్ అయితే ఉంటాయో ఆ అన్ని ఫీచర్స్ని మనం సేమ్ స్కేల్లోకి అయితే తెచ్చేస్తాం. దాన్నే మనం డేటా స్కేలింగ్ అంటాం. సో ఇప్పుడు మనం అసలు డేటా స్కేలింగ్ ఎందుకు చేయాలో చూద్దాం. ఓకే. సో బేసికల్గా ఇక్కడ చూసుకుంటే దీనికి ఈ పర్టికులర్ డేటాకి మనం కరస్పాండింగ్ హైపోథసిస్ రాసుకున్నాం అనుకోండి. మన హైపోథసిస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో y = θ0 + θ1 into height + θ2 into weight + θ3 into salary. సో ఒకవేళ మీకు హైపోథసిస్ అంటే ఏంటో తెలియకపోతే సో ప్లీజ్ రిఫర్ టు లీనియర్ రిగ్రెషన్ వీడియో. సో మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ అనే వీడియో ఉంది. సో ప్లీజ్ వాటిని చూడండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. ఈ పర్టికులర్ హైపోథసిస్లో మనకి θ0, θ1, θ2, θ3 అనేవి పారామీటర్స్. ఓకే. ఈ θ0, θ1, θ2, θ3 అనేవి ఇనిషియల్గా సమ్ ర్యాండమ్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవుతాయి. లైక్ ఇక్కడ వచ్చేసి 2.87, లెట్స్ సే ఆ ర్యాండమ్ వాల్యూ అనేది 2.87 అనుకుందాం. ఇక్కడ వచ్చేసి 3.82, అండ్ ఇది -1.23, అండ్ ఇది 3.26. సో ఇవి మన ఇనిషియల్గా ఇనిషియలైజ్ చేసిన ర్యాండమ్ వాల్యూస్ అనుకుందాం ఫర్ సపోజ్. అండ్ మనకి తెలుసు ఈ హైట్ అనేది స్కేల్ వచ్చేసి 4.23 to 7 ఉంది, వెరాజ్ వెయిట్ అనేది 40 to 150 ఉంది, అండ్ శాలరీ అనేది 20K to 50 lakhs ఈ మధ్యలో ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం వీటికి కూడా కరస్పాండింగ్ వాల్యూస్ రాసుకున్నాం కదా. సో ఈ y అనేది ఇందులో మినిమం వచ్చేసి ఈ 40, ఇది మినిమం వాల్యూ,
అండ్ మ్యాక్సిమం వచ్చేసి 120 ఉంది. సో మన y వాల్యూ 40 to 120 రేంజ్లో ఉంది అండ్ ఇవన్నీ ఇలా వేరియస్ రేంజెస్లో ఉన్నాయి. సో మన మోడల్ అనేది లైక్ ఇది అనేది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కాబట్టి, సో బేసికల్గా లెట్స్ ఈ 20K తీసుకున్నాం అనుకోండి, ఈ 20K మల్టిప్లైడ్ బై దిస్ చేస్తే మనకి ఆబ్వియస్లీ మన అవుట్పుట్ అనేది మన వైకి ఇది చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే ఈవెన్ ఇది మైనస్ అయినా సరే ఇదంతా 40 to 150 రేంజ్లోనే ఉంది. సో ఇది 150 అనుకున్నాం అనుకోండి, 1.23 into 150 అంటే ఎంత నియర్ టు లెట్స్ 200 వచ్చింది అనుకుందాం. సో మనం మైనస్ ఓన్లీ 200 మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 20K into 3 అంటే 60K వస్తుంది ఇక్కడ నుంచి. సో ఓన్లీ ఈ పోర్షన్ నుంచి మనకి 60K కాంట్రిబ్యూట్ చేస్తుంది, వెరాస్ ఈ పోర్షన్లో 200 కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మినిమం వాల్యూ తీసుకుందాం, ఎందుకంటే మన వాల్యూ ఈ రేంజ్లో రావాలి కాబట్టి ఎంత తగ్గించాలనుకుంటే అంత తగ్గించాలనుకున్నాం. సో మనం ఎంత తగ్గించినా సరే ఇది ఒక 13 or 14 ఉండేది దీని వాల్యూ, అండ్ సిమిలర్లీ ఇది 2.87. సో ఇవన్నీ మనం యాడ్ చేసాం అనుకోండి, వాల్యూ ఎక్కడికి దగ్గరలో ఉండేది ఈ 60Kకి దగ్గరలోనే ఉంటుంది. అంటే ఈ శాలరీ అనేది మనకి అవుట్పుట్కి చాలా కాంట్రిబ్యూట్ చేసేస్తుంది, అంటే చాలా ఎక్కువ వాల్యూని ఇచ్చేస్తుంది అనమాట అవుట్పుట్కి. కానీ మనకు అంత వాల్యూ అవసరం లేదు. సో అందుకు లీనియర్ రిగ్రెషన్లో ఈ టీటాస్ని ఏం చేస్తుంది, మోడల్ అనేది ఈ టీటాస్ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అడ్జస్ట్ చేసేటప్పుడు దీన్ని చాలా తగ్గియాలి, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేస్తుంది కాబట్టి మోడల్ ఈ పర్టికులర్ 3.6ని సంథింగ్ లైక్ 0.00001కి అడ్జస్ట్ చేయాలి. సో ఇలా అడ్జస్ట్ చేయడానికి పట్టే టైం మనం ఏమంటాం, దాన్ని కన్వర్జెన్స్ టైం ఆర్ ట్రైనింగ్ టైం అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఇలాగ హైట్, వెయిట్, ఇంకా శాలరీ అలాగే డిఫరెంట్ ఫీచర్స్ ఉండి ప్రతి ఒక్కటి దాని కరస్పాండింగ్ స్కేల్స్లో ఉంటాయో, అలాంటి టైంలో మనకి ఏమవుతుంది, మన కన్వర్జెన్స్ టైం అనేది చాలా పెరిగిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నాం కదా, ఈ శాలరీ అనేది మనకి అవుట్పుట్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలా చేయడం వల్ల మనం దీన్ని చాలా తగ్గించాల్సి వస్తుంది అనమాట. అదే మనకి అన్ని ఈక్వల్ స్కేల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు అడ్జస్ట్ చేయడం అనేది మోడల్కి ఈజీ అయిపోతుంది. సో ఇది ఎప్పుడూ జరుగుతుందని నేను చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మన అన్ని ఫీచర్స్ తాలూకా స్కేల్ ఈక్వల్గా ఉంటే అప్పుడు మన కన్వర్జెన్స్ టైం అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డూయింగ్ డేటా స్కేలింగ్ ఏంటంటే, ఆబ్జెక్టివ్ టు డూ డేటా స్కేలింగ్ ఈజ్ టు రెడ్యూస్ కన్వర్జెన్స్ టైం. సో మనం కన్వర్జెన్స్ టైంని రెడ్యూస్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ డేటా స్కేలింగ్ అయితే వాడుతున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఇవన్నిటిని సేమ్ స్కేల్లోకి తెచ్చేసామో, లైక్ 0 to 1 స్కేల్, అప్పుడు మనం ఈజీగా ఆర్ మోడల్ అనేది ఈజీగా ఈ θ0, θ1, θ2, θ3 అనేవి అడ్జస్ట్ చేయగలదు అనమాట. ఓకే, డేటా స్కేలింగ్ అంటే ఏంటో చూసాం ఫస్ట్, తర్వాత ఎందుకో చూసాము. ఎందుకంటే కన్వర్జెన్స్ టైం అనేది తగ్గించడానికి. సో కన్వర్జెన్స్ టైం అన్నా అనొచ్చు, లేదా మనం ట్రైనింగ్ టైం అన్నా అనొచ్చు అనమాట. సో ఈ ట్రైనింగ్ టైం తగ్గించడానికి మనం డేటా స్కేలింగ్ వాడుతున్నాము. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ యూస్ చేసి మనం డేటా స్కేలింగ్ అయితే చేయొచ్చు. నార్మలైజేషన్లో మన ఐడియా ఏంటంటే, సో ప్రీవియస్గా ఫీచర్ రేంజెస్ ఏదైనా అవ్వండి, లైక్ ఇక్కడ చూసుకుంటే హైట్ అనేది ఈ రేంజ్లో ఉంది, అండ్ వెయిట్ అనేది ఈ రేంజ్లో ఉంది, శాలరీ అనేది ఈ రేంజ్లో ఉంది. సో ఇలా వేరియస్ ఫీచర్స్ వేరియస్ రేంజెస్లో ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ అప్లయింగ్ నార్మలైజేషన్ మన వాల్యూస్ అనేవి అన్ని ఫీచర్స్కి 0 to 1 రేంజ్లోకి వచ్చేయాలి. ఓకే, సో ఇలా రావడానికి మనం ఏం వాల్యూస్ యూస్ చేస్తాము, నార్మలైజేషన్లో మనం మిన్ ఇంకా మ్యాక్స్ వాల్యూస్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఒక పర్టికులర్ ఫీచర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఆ ఫీచర్ని ఎలా తగ్గిస్తున్నామో 0 to 1 స్కేల్లోకి చూద్దాము. ఆ తర్వాత రిమైనింగ్ ఫీచర్స్ కూడా సిమిలర్ వేలో చేస్తే మనకి 0 to 1 స్కేల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఫర్ సపోజ్ హైట్ తీసుకున్నాం అనుకోండి, హైట్ అనే ఫీచర్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కదా, లైక్ 4.23, 5.82, 5.55, 4.5 అండ్ ఇంకా 6.27, ఇవన్నీ మన డేటా సెట్లో ఉండే వాల్యూస్ అన్నమాట. సో ఈ వాల్యూస్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ మినిమం ఏంటో కనుక్కోవాలి. ఇక్కడ మినిమం వచ్చేసి 4.23 అండ్ సిమిలర్లీ మ్యాక్సిమం వచ్చేసి 7. సో ఈ మినిమం ఇంకా మ్యాక్సిమంని మనం ఎలా అడ్జస్ట్ చేయాలి, మినిమంని 0 చేసేయాలి అండ్ మ్యాక్సిమంని 1 చేయాలి. సో మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? సో ఒకసారి వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి
లైక్ మీ ఐడియా ఏంటో చెప్పండి. లైక్ ఈ ప్రీవియస్ స్కేల్ ఉన్న పాయింట్స్ని మనం 0 to 1 స్కేల్లోకి ఎలా తేగలమో చెప్పండి. ఓకే, సో మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. సో ఈజీగా ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ వీటిని అన్నిటినీ మ్యాక్సిమంతో డివైడ్ చేసామనుకోండి. ఇక్కడ మ్యాక్స్ ఏంటి 7. సో మన ప్రీవియస్గా ఉన్న వాల్యూస్ ఏంటి, మన ప్రీవియస్ వాల్యూస్ వచ్చేసి 4.23, 5.82. సో ఇవి మన డేటా సెట్లో ఉన్న వాల్యూస్. సో ఈ వాల్యూస్లో మినిమం ఇది అండ్ మ్యాక్సిమం ఇది. సో ఈ మినిమంని మ్యాక్సిమంని మనం 0కి 1కి ఈక్వల్ చేయాలనుకుంటున్నాం. సో ఇలా చేయడానికి ఒక ఈజీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ అన్నిటినీ మ్యాక్స్తో డివైడ్ చేసాం అనుకోండి. సో ఇలా చేస్తే మన మ్యాక్స్ వాల్యూ అనేది 1 అయిపోయింది. కానీ మనం మిన్ని కూడా మనం 0 చేయాలనుకుంటున్నాం. సో 4.23/7 అనేది మనకి 0 అవ్వట్లేదు ఇంకా. సో ఇంకా మనం ఏదో చేంజ్ చేయాలి. ఆ చేంజ్ ఏంటంటే, బోత్ న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ నుంచి మనం మినిమంని అయితే మైనస్ చేయాలన్నమాట. సో ఇలా మైనస్ చేసి మ్యాక్సిమం వాల్యూ లైక్ ఇక్కడ కూడా మైనస్ చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ కూడా 5.82 - 4.23 and 7 - 4.23. ఇలాగా అన్ని వాల్యూస్ నుంచి మనం మైనస్ మినిమం దట్ ఈస్ 4.23 అండ్ డినామినేటర్లో కూడా -4.23. సో ఇప్పుడు చూసుకుంటే మనకి మ్యాక్స్ వాల్యూ అనేది 1కి ఈక్వేట్ అయిపోతుంది అండ్ ఈ మినిమం వాల్యూ అనేది 0కి ఈక్వేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఫీచర్ తాలూకు వాల్యూస్ అన్నీ 0 to 1 రేంజ్ మధ్యలో ఉన్నాయి. సో ఇది మనం ఓన్లీ హైట్ కాలమ్కి మాత్రమే చూసాను. అండ్ సిమిలర్గా ఈ వెయిట్ కాలమ్లో మినిమం ఇంకా మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసి ఈ సేమ్ ఫార్ములా, ఆ ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ మిన్ బై మ్యాక్స్ మైనస్ మిన్. సో ఈ పర్టికులర్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ప్రీవియస్గా ఏ స్కేల్లో ఉన్నా సరే నార్మలైజేషన్ అప్లై చేసిన తర్వాత మనకి 0 to 1 స్కేల్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు గ్రాఫికల్గా చూద్దాము. సో లెట్స్ సే ఇది మన ఎక్స్ ఆర్ ఇది మన హైట్ అండ్ ఇది మన వై, దట్ ఈస్ అవుట్పుట్. సో ప్రీవియస్గా బిఫోర్ అప్లయింగ్ డేటా స్కేలింగ్ మన డేటా అనేది ఇలా ఉంది అనుకున్నాం. ఇక్కడ మినిమం వాల్యూ వచ్చేసి 4.23 అండ్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 7. సో ఆఫ్టర్ అప్లయింగ్ నార్మలైజేషన్ మన డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డేటా డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. కానీ ఏం చేంజ్ అవుద్ది, స్కేల్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన స్కేల్ డౌన్ డేటా ఇలా కనిపిస్తుంది. సో మినిమం అనేది 0 దగ్గర ఉండిద్ది అండ్ మ్యాక్సిమం అనేది 1 దగ్గర ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఇక్కడ 1 ఉందా అనుకోండి అండ్ ఈ మధ్యలో మన డేటా అయితే ఉంటుంది. సో ఇలాగా డేటా ఎక్కడైతే ఎలా ఉందో సేమ్ అదే షేప్ మెయింటైన్ చేస్తుంది ఆర్ అలా అదే వేలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కానీ ఓన్లీ చేంజ్ ఏంటంటే మినిమం అనేది 0కి వెళ్ళిపోతుంది, మ్యాక్సిమం అనేది 1కి వెళ్ళిపోతుంది అండ్ రిమైనింగ్ 0 to 1 పోర్షన్ని ఇక్కడ ఎలా అయితే డివైడ్ చేస్తుందో ఈ 4.237 ఇంకా 7 రేషియోలో ఇవి ఎలా అయితే ఫిట్ అయ్యో ఇన్ సేమ్ రేషియో ఇవి కూడా ఫిట్ అవుతాయి అన్నమాట. సో ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ మనం గ్రాఫికల్గా చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో ఇది నార్మలైజేషన్ తాలూకా ఐడియా. సో నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని కోడ్ ఎలా చేయాలో చూద్దాం అనమాట. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, బాయ్ బాయ్.